తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గద్దర్ ఫిలిం అవార్డుల కార్యక్రమాన్ని నేడు నిర్వహించనున్నారు. 14 ఏళ్ల తర్వాత సినీ పురస్కార వేడుకలకు హైటెక్స్ వేదిక సిద్దమైంది. సాయంత్రం 6 గంటలకు హైటెక్స్ వేదికగా అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం జరగనుంది. అవార్డుల ప్రధానోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలోనే ఫిలిం అవార్డులకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది ప్రభుత్వం. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గద్దర్ ఫిలిం అవార్డుల కార్యక్రమాన్ని ఈ రోజు నిర్వహించనున్నారు. 14 ఏళ్ల తర్వాత సినీ పురస్కార వేడుకలకు హైటెక్స్ వేదిక సిద్దమైంది. అయితే ఈ రోజు సాయంత్రం 6 గంటలకు హైటెక్స్ వేదికగా అవార్డులు అయితే ప్రదానం చేస్తూ ఉన్నారు. అయితే ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి కూడా హాజరవుతూ ఉన్నట్టు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఫిలిం రిపోర్టర్ వెంకట్ అడిగి తెలుసుకుందాం. వెంకట్, అంటే 14 ఏళ్ల తర్వాత ఇలా గద్దర్ ఫిలిం అవార్డ్స్ ప్రధానోత్సవం జరుగుతూ ఉంది కదా, సో ఏర్పాట్లు ఎలా జరిగాయి? తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ఫిలిం ప్రధానోత్సవం రోజు సాయంత్రం జరగనుంది. హైదరాబాద్ హైటెక్స్ వేదికగా ఈ సంబంధించినటువంటి ఏర్పాట్లు పూర్తి చేస్తుంది. అయితే ఈతలకు ముఖ్యమంత్రి చేతులుగా ఈ అవార్డు చేయనున్నట్టుగా తెలుస్తోంది. తెలంగాణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో వేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి ప్రముఖులతో 5 మంది హాజరు కావాలని కూడా సమాచారం. సుమారుగా 2014 నుంచి 2023 అంటే ఈ 10 సంవత్సరాల పాటు 3 ప్రతి సంవత్సరానికి 3 చిత్రాలకు గాను అవార్డులు అందిస్తున్నారు. వీటితో పాటు ఈ ప్రముఖులకు సంబంధించినటువంటి ప్రముఖ పేర్లతో కూడా ఒక 6 అవార్డులు ప్రదానం చేయనున్నది. తెలంగాణ కార్పొరేషన్ లో దీనికి సంబంధించి దిల్ రాజు దీన్ని పూర్తి స్థాయి ఏర్పాట్లు జరుపుతున్నారు. దీనికి సంబంధించిన అవార్డు ఉత్సవానికి ముఖ్యంగా అయితే ముఖ్య అతిథితో రేవంత్ రెడ్డితో పాటు సినిమాటోగ్రఫీ మంత్రి వెంకటరెడ్డి, అదేవిధంగా మంత్రులు విజయలక్ష్మితో పలువురు ఎమ్మెల్సీలు హాజరవుతున్నారు. అయితే దీనికి సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి ప్రతినిధులు కూడా హాజరవుతున్నట్టుగా తెలుస్తోంది. వీరితో పాటు సినీ ప్రముఖులు, అంతేకాకుండా ఏదైతే ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇన్విటేషన్ ఆ ప్రముఖులందరూ హాజరవుతున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రత్యేకమైన సినీ మరియు సంబంధించినటువంటి ప్రముఖులు రానున్న ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యేకించి ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి వచ్చినటువంటి ఇన్విటేషన్ ఉన్న వారిని అనుమతిస్తారు. ఈ నేపథ్యంలో సినీ ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ 10 సంవత్సరాలకు సంబంధించినటువంటి వాటితో పాటు ఇటు ఈ సంవత్సరం అంటే గత సంవత్సరం ఈ అవార్డులను చేసింది. 2024 సంవత్సరానికి దీనికి సంబంధించిన అవార్డులు ఇవ్వనున్నారు. 2024కి ఉత్తమ చిత్రంగా కల్కి చిత్రానికి అవార్డు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో సినీ హీరో ప్రభాస్ తో పాటు అమితాబ్ బచ్చన్, దర్శకుడు నాగార్జున, నిర్మాత అశోక్ దత్ ఈ అవార్డుని అందుకున్నట్లు మనకు సమాచారం. అంతేకాకుండా ఉత్తమ నటుడుగా అంటే 2024 అవార్డుకి సంబంధించి ఉత్తమ నటుడుగా పుష్ప 2 చిత్రం అల్లు అర్జున్ ఈ అవార్డు ఆయన సీఎం రేవంత్ రెడ్డి అందుకు కూడా సమాచారం. మరో అవార్డు ఉత్తమ నటిగా ఉన్నటువంటి అవార్డు 35వ సినిమా నివేదిత థామస్ కి ఈ పురస్కారం అందజేస్తున్నారు. మరియు ఉత్తర జాతీయ సమగ్రత చిత్రంగా కమిట్ అనే చిత్రంకి ఇవ్వనున్నది. చారిత్రాత్మక విభాగంలో చిత్రంగా రజాకార్ మూవీకి సంబంధించినటువంటి అంటే ఈ రజాకార్ సంబంధించినటువంటి సినిమా కూడా ఆడుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఉత్తమ గాయకుడి చిత్రంలో హాస్యమాన్ని కూడా ఇస్తున్నారు. ముఖ్యంగా ప్రముఖుల పేర్లు ప్రముఖులలో జాతీయ పురస్కారం సంబంధించి నందమూరి బాలకృష్ణకు ఈ అవార్డు ఇస్తున్నారు. ఆయన కూడా ఈ అవార్డుకి రానున్నట్టు. మరో దర్శకరత్న మణిరత్నానికి జయరామ్ అవార్డు ఇవ్వనున్నారు. మరో దర్శక కుమార్ కూడా ఆయనకు బిఎన్ రెడ్డి అవార్డుని ఇవ్వనున్నారు. తర్వాత అట్లూరి పూర్ణరావుకి నాగిరెడ్డి అవార్డుని ప్రదానం చేయనున్నారు. అయితే విజయ్ కొండకు కాంతారా అవార్డు, అంతేకాకుండా రచయిత వీరేంద్రనాథ్ కి వెంకయ్య నాయుడు ప్రముఖమైన పేర్లతో ఈ అవార్డు ఉండడంతో
గత 14 సంవత్సరాలుగా కూడా వేడుక బ్రహ్మాండంగా చేసేది కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ సెక్స్ వేదికగా ఏర్పాట్లు అయితే చేస్తుంది. రైట్ వెంకట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.